కర్కాటక రాశి వారు ఈ ఆదివారం అష్టమి తిథియందున ఒకవైపు అష్టమ స్థాన శని సంచార స్థితి ఉండడం, అష్టమ స్థానంలోనే 3 గ్రహాలు కలిపి సంచారం చేయడం, అలాగనే కుజదోష ప్రభావం కావడం వల్ల ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. వీరికి తృతీయంలో కేతువు, అష్టమంలో 3 గ్రహాలు సంచారం చేయడము, అంటే అష్టమంలోనే ఎన్నో రోజులుగా ఉండబడిన శనితో కుజుడు కలిసి ఉండడం, శుక్రుడు కూడా కలిసి ఉండడం కారణం వలన ఒకవైపు కుజదోష ప్రభావము, అష్టమంలో కుజుడు, అష్టమంలోని శని, అష్టమంలో శుక్రుడు కనుక మీ విలువైనటువంటి బంగారు ఆభరణాలు కానీ, బ్యాంకు లావాదేవీలు కానీ, విలువైన ల్యాప్టాప్లు కానీ, వాహనాలు కానీ మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే మీ యొక్క అష్టమి తిథి ఆదివారం తిథి ఎందున, అలాగనే జన్మ నక్షత్రం రోజు పూర్ణిమ తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, చేస్తున్న వృత్తులలో ఉద్యోగాల్లో ఆవేశం తగదు, ఉండబడినటువంటి వాడన్నిటిగా మౌనంగా ఉండడం, ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయడం, అలాగనే సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వలన అనేక రకాల సమస్యల నుంచి ఒత్తిడిని దూరం చేసే పరిస్థితి ఉంటుంది. లేకపోతే దీర్ఘకాలికమైన వ్యాధులైనటువంటి పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోకు, గుండె జబ్బులు, వాహనాల యొక్క కొనుగోలు క్రయ విక్రయాలు అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి కాల సమయంలో రురుకాళభైరవ స్వామి యొక్క స్మరణ, దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం, గురుచరిత్ర పారాయణం మీకు యోగాన్ని, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కట్టబెడబోతుంది. స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగాల వాళ్ళు, మార్కెటింగ్ రంగాల వారు, అలాగనే వ్యవసాయ సోదరీమణులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది.